ఇక్కడ గ్రామ పంచాయత్ యాక్ట్ ఏదైతే ఉంటుందో గ్రామ పంచాయత్ యాక్ట్ ప్రకారం కూడా ఊళ్ళో ఉన్న చెరువులు దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మేనేజ్ చేసే అధికారం గ్రామ పంచాయతీలకి కట్టబెట్టడం జరిగింది. నేను మొదట్లో చెప్పినట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర దాదాపు 25,000 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో ఏటా చేపల పెంపకం జరుగుతుంది. దాని నుంచి కొంత ఆదాయం మన రాష్ట్రానికి వస్తుంది. గ్రామ పంచాయతీ కూడా రావటం జరుగుతుంది. దీంట్లో చట్టం ఏది లేదు, కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు జియోలు జారీ చేస్తూ వస్తుంది. ఆ జియోల ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన నియమాలను అనుసరించి వేలంపాట నిర్వహించి వాళ్ళకి హక్కులు కల్పించడం, వచ్చిన ఆదాయాన్ని గ్రామ పంచాయతీకి ఇతర ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపదకు సంబంధించి ఉన్న నియమ నిబంధనలు. తెలంగాణలో ఇంకా చాలా పొటెన్షియల్ ఉందని ప్రభుత్వం చెప్తుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ 2 విషయాలు ఒకసారి ప్రస్తావన చేయదలుచుకున్నాం. ఒకటి, ఎట్లయితే వ్యవసాయానికి సంబంధించిన సమగ్రమైన నియమాలు నిబంధనలు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినామో, తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపదకి సంబంధించి ఎస్పెషల్లీ అంటే ప్రైవేటు భూములలో చేపల చెరువుల పెంపకం సంబంధించి కావచ్చు, ఇంకొన్ని పకడ్బందీ నియమాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సమగ్రమైన చట్టం తీసుకొచ్చినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.